వెల్కమ్ టు యాంకర్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా దగ్గర ఒక రిక్వెస్ట్ అయితే ఉంది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వాళ్ళు న్యూస్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి వియూ నుంచి. సో వియూ వాళ్ళు 4 అల్ట్రా హెచ్డి 4K టీవీస్ని అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వీటి స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే వియూ 43 ఇంచ్, వియూ 50 ఇంచ్, వియూ 55 ఇంచ్ అండ్ వియూ 60 ఇంచ్. సో ఈ 4 టీవీస్ని మనకి ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. సో వీటి స్పెసిఫికేషన్స్ అనేవి ఒకే రకంగా ఉంటాయి, కానీ ఇంచెస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. సో వీటి ర్యామ్ వచ్చి చూసుకునేసరికి మనకి 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 4 టీవీస్ మనకి Android 9 మీద రన్ అవుతాయి. అండ్ ఇందులో మనకి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంతోపాటు మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇలాగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్ని టీవీస్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి ఇది సౌండ్ వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్ యూస్ చేశారు ఈ 4 టీవీస్లో. అండ్ మనకి ఈ టీవీస్లో బ్లూటూత్ 5.4 సపోర్ట్ కూడా ఉంటుంది. సో వీటి ప్రైసెస్ మనం చూసుకున్నట్టయితే వియూ 43 ఇంచ్ వచ్చేసి మనకి 25,999 అండ్ వియూ 50 ఇంచ్ వచ్చేసరికి 28,999 అండ్ వియూ 55 ఇంచ్ వచ్చేసరికి 32,999. సో వియూ 65 ఇంచ్ ఇది టాప్ ఎండ్. సో ఈ టీవీ ప్రైస్ మనకి 48,999గా ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ 4 టీవీస్ని వీళ్ళు వన్ ప్లస్ టీవీతో పాటు రిలీజ్ చేయాలని ఆలోచనలు అయితే ఉన్నారు. సో చూద్దాం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ నుంచి. సో ఐఫోన్ 12 ప్రొడక్షన్ అయితే మాస్ ప్రొడక్షన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఐఫోన్ 12లో మనకి ఎలాంటి మోడల్స్ ఉన్నాయో అండ్ వాటి స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయినాయి మనకి ఇవాళ. సో ఐఫోన్ 12లో మనకి 4 మోడల్స్ అయితే అవైలబుల్గా తీసుకొస్తున్నారు యాపిల్ వాళ్ళు. సో ఈ 4 మోడల్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఐఫోన్ 12, ఐఫోన్ 12 మ్యాక్స్, ఐఫోన్ 12 ప్రో అండ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. సో ఈ 4 మోడల్స్ని ఐఫోన్ 12 సిరీస్గా తీసుకొస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీటి స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే సో మనకి ఐఫోన్ 12 వచ్చేసి 5.4 ఇంచ్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి సామ్సంగ్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి 4GB ర్యామ్ అయితే ఉంటుంది. 128GB అండ్ 256GB 2 వేరియంట్స్లో అయితే లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ మనకి ఇందులో కొత్త ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. A14 బయానిక్ చిప్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఐఫోన్ 12 సిరీస్లో A14 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఐఫోన్ 12 మ్యాక్స్. సో ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచ్ ఉంటుంది. OLED ప్యానల్ని అయితే యూజ్ చేస్తున్నారు. AMOLED OLED డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే సేమ్ ఐఫోన్ 12 ఉన్నట్టు 4GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ 2 వేరియంట్స్లో ఇది లాంచ్ అవుతుంది, 128GB అండ్ 256GB. సో అండ్ మనకి ఇందులో మనకి అల్యూమినియం బాడీ అండ్ A14 బయానిక్ చిప్ అండ్ 5G సపోర్ట్ కూడా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 మ్యాక్స్లో మనకి డ్యూయల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఐఫోన్ 12 ప్రో. సో ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఉంటుంది. అండ్ ఇందులో డిస్ప్లే వచ్చేసి మనకి సామ్సంగ్ OLED సూపర్ రెటినా డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు ఐఫోన్ వాళ్ళు. అండ్ ఇందులో మనకి ర్యామ్ వచ్చేసి 6GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 128GB, 256GB అండ్ 512GBగా వస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కెమెరా సెటప్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫైనల్లీ మనకి 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. సో ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇందులో మనకి 6GB ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ OLED రెటీనా ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి స్టోరేజ్ కూడా ఇది 3 వేరియంట్స్లో అయితే వస్తుంది, 128GB, 512GB అండ్ 256GB వేరియంట్లో అయితే లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ రేర్ కెమెరా సెటప్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ 4 మొబైల్స్ని అయితే యాపిల్ వాళ్ళు వచ్చే మంత్లో మాస్ ప్రొడక్షన్కి అయితే తీసుకెళ్తున్నారని లీక్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మోటో నుంచి మోటో G7 పవర్కి Android 10 అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ మొబైల్ కానీ యూజ్ చేసినట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ అయితే ఈ నెల 26న లాంచ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ ఇందులో మనకి 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో మనకి. సో ఇందులో మనం కెమెరా చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 64+8+8+2 మెగాపిక్సెల్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకి 32+8 డ్వెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇది మనకి 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 30 వాట్స్ పవర్ఫుల్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మనం ఈ మొబైల్ని 0 to 100 30 minutesలో అయితే ఛార్జ్ చేయొచ్చు అని రియల్మీ వాళ్ళు అయితే చెప్తున్నారు.
అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే 6.6 ఇంచ్ ఎల్సిడి హెచ్డి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెషింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మొబైల్ ప్రైస్ రేంజ్ 25,000 to 30,000 ఉంటున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ వస్తే OnePlus Zకి ఖచ్చితంగా గట్టి పోటీ అవుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్విట్టర్ నుంచి, సో ట్విట్టర్ వాళ్ళు సేమ్ ఇన్స్టాగ్రామ్లో మనం స్టోరీస్ ఎలా అయితే పెడతామో, సో ట్విట్టర్లో కూడా అలాగే ఈ అప్డేట్ని అయితే తీసుకొస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ట్విట్టర్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఒక స్టోరీని మనం 24 hours మన టైం లైన్లో చూసుకున్నట్టు పెట్టుకునేటట్టు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. సో ఈ అప్డేట్ అనేది ఇంకా టెస్టింగ్లోనే ఉంది. చూద్దాం, తొందరలోనే ఈ అప్డేట్ అనేది ట్విట్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ నుంచి, సో సామ్సంగ్ గెలాక్సీ Note 9కి మనకి One UI 2.1 అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు డివైస్ని యూజ్ చేసినట్టయితే అప్డేట్ అనేది వచ్చి ఉంటుంది One UI 2.1. అంతేకాకుండా మనకి One UI 2.1తో పాటు AR జోన్ అండ్ క్విక్ షేర్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఈ అప్డేట్లో సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.